హాయ్ హలో దిస్ ఇస్ మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు మానస ఇన్ఫర్మేషన్స్ యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు ఉంటుందని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2014లో విడిపోయినప్పుడు రూల్ పాస్ చేశారు. ఈ రోజుతోటి ఆ బంధం తెగింది. కానీ హైదరాబాద్ మన రాజధాని కాదు అని 2014లోనే ఏపీ ప్రజలు డిసైడ్ అయ్యారు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న రాష్ట్రాలు నేటితో బంధం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ నేటికి రాజధాని సమస్య ఎదుర్కొంటుంది. జూన్ 4వ తారీఖు వచ్చే ఎన్నికల రిజల్ట్స్లో రాజధాని పునర్నిర్మాణం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు ఏపీ ప్రజలు. ఇక స్వతంత్రం వచ్చిన 1947 నుంచి తర్వాత దేశంలోనే కాక రాష్ట్రంలో ప్రాంతాల్లో జిల్లాల్లో చాలా మార్పులు వచ్చాయి. దేశాలు దాటి మరి మన భారత ప్రజలు అన్ని వేళలా అన్ని వైపులా ఉంటున్నారు. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన రోజు హైదరాబాద్ మనది కాదు అనుకున్న ఏపీ ప్రజలు హైదరాబాద్ అంటే అన్ని కులాల మతాల ప్రాంతాల వారు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు. అందులో ఏపీ ప్రజలు కూడా ఉన్నారు. హైదరాబాద్లో ఎక్కువ సంఖ్య ఏపీ ప్రజలు స్థిరాస్తులు ఇక్కడవే ఉన్నాయి చాలామందికి. హైదరాబాద్ సన్ రైజర్స్ క్రికెట్ టీం రీసెంట్గా కప్పు కలిస్తే మన ఏపీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం మనమే కప్పు కొట్టినంత ఫీలింగ్. ఇలా ప్రాంతీయ భావం లేకుండా ఉంది. ఇక నేను పుట్టి పెరిగింది కూడా హైదరాబాదే. మా హస్బెండ్ వచ్చేసి ఏపీ. చాలామందికి అన్నం పెట్టిన హైదరాబాద్ నేల, హైదరాబాద్ తోటి రుణానుబంధం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఇప్పటికీ ఎప్పటికీ మన అన్న భావన కలుగుతూనే ఉంటుంది హైదరాబాద్ చూసినప్పుడు. అమరావతి రాజధానిని స్టార్ట్ చేసి పునాది వేసి మరలా వచ్చిన ప్రభుత్వం అమరావతిని కాదని చెప్పి ఇప్పటికీ రాజధాని లేదు ఈ ఏపీగా మీమ్స్కి గురవడం బాధాకరం. హైదరాబాద్తో మీకున్న సంబంధాన్ని కామెంట్ చేయండి. ఇక హైదరాబాద్ ప్రజలు ఏపీ ప్రజలు అంటూ వ్యత్యాసాలు లేకుండా ఇక్కడ చాలామంది శ్రీకాకుళం వారు, విజయనగరం వాళ్ళు డ్యూటీలు చేయడం, వాళ్ళని యాక్సెప్ట్ చేయడం, చాలా ప్రాంతాలలో చాలా వరకు ఏపీ ప్రజలే ఇక్కడ కనబడుతూ ఉంటారు. ఎక్కువగా హైదరాబాద్లోనే ప్రముఖ రాజకీయ నేతల ఇల్లులు, అలాగే సెలబ్రిటీస్ వాళ్ళ సొంత స్థలాలు, భూములు హైదరాబాద్లో చాలా వరకే ఉన్నాయి. ఏపీ నుంచి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు చాలా వందల మందే ఉన్నారని చెప్పుకోవచ్చు. మీకు హైదరాబాద్ తోటి ఎటువంటి రిలేషన్ ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్, డూ ఫాలో. ఒక్క నిమిషం లైక్ చేశారా? ఇక ఏపీ అమరావతి రాజధానికి మీకు ఇష్టమేనా? అది కూడా కామెంట్ చేయండి. లేక విశాఖపట్నం వాటి రాజధాని మీకు యాక్సెప్ట్ చేస్తున్నారా అనేది కూడా కామెంట్ చేయండి.